గారిని తన అక్రమ నివాసం మీద చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి అక్రమ నివాసం పక్కనే గ్రీవెన్స్ హాల్లో గవర్నమెంటే గ్రీవెన్స్ హాల్ అక్రమంగా కట్టి ఆ గ్రీవెన్స్ హాల్ ఏదైతే అక్రమంగా కట్టారో అది ఎందుకు తొలగించారు అని చెప్పి ఈరోజు ఏకంగా చట్టాలు చేసే సభలోనే చట్టాలను ఉల్లంఘించి కట్టిన దానిని చట్టాన్ని గౌరవిస్తూ తీసేస్తే దాని మీద ఇవాళ చర్చ అధ్యక్ష. నేను ఒక్కసారి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎక్కడైనా కూడా మన మహారాష్ట్రలో మన బాంబేలో ఫ్లడ్స్ వచ్చినాయి అధ్యక్ష. తమిళనాడులో కూడా ఫ్లడ్స్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి అధ్యక్ష. విపరీతమైన ఫ్లడ్ వస్తుంది, విపరీతమైన వర్షాలు వస్తాయి, నగరాలే ఏకంగా మునిగిపోయే పరిస్థితులు. మన మహారాష్ట్రలో బాంబేలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితే మన కళ్ళ ముందని టీవీలలో అందరం కూడా చూసాం. 10 రోజుల వారం రోజుల కిందట ఏకంగా ఈ స్థాయిలోకి నీళ్ళు వచ్చి పూర్తిగా ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో అందరం కూడా చూసాం అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష? ఎందుకు ఈ నగరాలలో నీళ్లు పోలేని పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఎందుకు ఒక ఫ్లడ్ వచ్చినా, ఒక ఎక్కువ వర్షాలు వచ్చినా ఎందుకు ఈ నగరాలన్నీ కూడా విలబలలాడిపోయే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది అధ్యక్ష? దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఎప్పుడైనా కూడా నీళ్లు పోయే మార్గం, ఫ్లడ్ పోయే మార్గాన్ని ఎవరూ కూడా అడ్డుకట్ట వేయరాదు. ఫ్లడ్ పోయే మార్గంలో ఎప్పుడైతే మీరు అడ్డుకట్టలు వేస్తూ పోతారో అప్పుడు ఆ ఫ్లడ్ కోర్సును మనం అడ్డుకుంటా ఉన్నాం. ఆ ఫ్లడ్ కోర్సును ఎప్పుడైతే మనం అడ్డుకుంటామో అప్పుడు నీళ్లు న్యాచురలీ ఇలా పోవాల్సిన మార్గంలో వేరే చోట దాని ఇంపాక్ట్ ఎక్కడో కనిపిస్తుంది. దాని ఇంపాక్ట్ ఇంక వేరే చోట ఎక్కడో కనిపించినప్పుడు అక్కడ విపరీతంగా మునిగిపోయే పరిస్థితులు వస్తాయి అధ్యక్ష. ఎంత డేంజరస్ సిచ్యువేషన్ ఇది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఇది నేను ఒకసారి మామూలుగా ఎక్కడైనా కూడా నది పక్కన ఇల్లులు కట్టాలి అని అంటే ఆ ఇల్లులు కట్టే అధికారం, ఆ ఇల్లులు కట్టడానికి పర్మిషన్ ఇచ్చే అధికారం వీళ్ళెవరికి ఉండదు అధ్యక్ష. ఆ అధికారం ఉండేది రివర్ కన్జర్వేటర్కు మాత్రమే అధికారం ఉంటుంది అధ్యక్ష. ఇట్ కమ్స్ అండర్ ది రివర్ కన్జర్వేటర్ యాక్ట్ కింద, రివర్ కన్జర్వేషన్ యాక్ట్ కిందకు వస్తుంది అధ్యక్ష. రివర్ కన్జర్వేటర్కు మాత్రమే అధికారం ఉంటుంది అధ్యక్ష అక్కడెక్కడైనా పర్మిషన్స్ ఇవ్వడానికైనా కూడా. ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటా ఉన్న ఇల్లు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి నివాసం పక్కనే ఉన్న ఈ గవర్నమెంట్ కట్టడాలలో ఏదైతే ఇల్లీగల్ గా కట్టిన భవనం అయితేనేమి, వీటికి సంబంధించి రివర్ కన్జర్వేటర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అడిగితే, పర్మిషన్ ఇవ్వమని చెప్పి అడిగితే రివర్ కన్జర్వేటర్ ఏం చెప్పాడో ఒక్కసారి ఈ లెటరు ఒకసారి టీవీ మీద నేను చూపిస్తా అధ్యక్ష. ఒకసారి లెట్ ది ఎంటైర్ అసెంబ్లీ ఆల్సో సీ, అసెంబ్లీ ద్వారా లెట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా చూడమని అడుగుతా ఉన్నా. ఒకసారి చూడండి అధ్యక్ష. దిస్ లెటర్ వాస్ మీ కళ్ళ ముందనే కల్పిస్తా ఉంది అధ్యక్ష. సెప్టెంబర్ 2017 అధ్యక్ష. ఇది రాసింది కొంచెం రాసింది ఎవరో కొంచెం పైకి పోండి ఒకసారి, కొంచెం పైకి తీసుకొని పోతే రాసింది అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణ, సెంట్రల్ డివిజన్, విజయవాడ అధ్యక్ష. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాసినాడు అధ్యక్ష. కొంచెం ఆ లెటర్ ఇంకా పైకి కొంచెం పైకి తీసుకొని పోండి అన్న కొంచెం అధ్యక్ష. అక్కడ ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఆయన ఏమని రాసినాడు అధ్యక్ష, ఈ సబ్జెక్ట్ కూడా ఒకసారి సబ్జెక్ట్ ఒక్కసారి ఏమనుకోకుండా కొంచెం కింది ఇవ్వండి. సబ్జెక్ట్ అధ్యక్ష, కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రీవెన్స్ హాల్ within the premises of Honorable Chief Minister / camp office in an extent of 1200 square meters. సబ్జెక్ట్ అంటే ఆ గ్రీవెన్స్ హాల్ సంబంధించిన సబ్జెక్ట్ అధ్యక్ష. ఇంకా కాస్త ముందుకు పోమ్మా, కొంచెం ముందుకు వాడినా, ఇంకా కొంచెం ముందుకు వాడినా అధ్యక్ష. ఒకసారి నేను హైలైట్ చేసిన పోర్షన్ ఒకసారి చదవండి అధ్యక్ష. ఒకసారి చదివి నేను వినిపిస్తాను అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా స్క్రీన్ మీద అది కూడా చూడొచ్చు అధ్యక్ష. ఇక్కడ ఈ రివర్ కన్జర్వేటర్ అధ్యక్ష, రివర్ కన్జర్వేటర్ గా ఉన్న అధికారం ఉన్న వ్యక్తి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్.
తన దగ్గర నుంచి తను ఏమని రాశాడు చూడండి అధ్యక్ష. ది మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఈస్ 22.60 మీటర్స్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ఒకసారి గమనిస్తే అధ్యక్ష, మనము ఈ అసెంబ్లీకి రావాలి అని అనుకుంటే అదే బండ్ మీదనే వస్తాం అధ్యక్ష. అంటే ఆ బండ్ మీద నుంచి ఒక్కసారి ఇలా బండ్ మీద కారు పోతా ఉన్నప్పుడు ఇలా బండ్ మీద ఇలా చూస్తే అధ్యక్ష, ఇలా కిందికి తిరిగి చూస్తే కింద చంద్రబాబు నాయుడు గారి ఇల్లుతో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు అనేక ఇల్లులు కింద లెవెల్లో కనిపిస్తాయి అధ్యక్ష. అంటే బండ్ ఈ స్థాయిలో ఉంటుంది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి ఇల్లులు ఇవన్నీ కూడా ఈ గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ ఉంటాయి అధ్యక్ష. మీ అందరికి కూడా అసెంబ్లీకి వచ్చేటప్పుడు బహుశా అందరికీ కూడా కనిపిస్తుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ లెవెల్స్ అధ్యక్ష. ఒకసారి గమనిస్తే ది మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అధ్యక్ష 22.60 మీటర్స్ అధ్యక్ష. అంటే మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఇస్ 22, దాంట్లో రాసినారు అధ్యక్ష 22.60 మీటర్స్ అధ్యక్ష. అండ్ ది హైయెస్ట్ ఫీల్డ్ లెవెల్, అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు హైయెస్ట్ ఫీల్డ్ లెవెల్ ఈస్ అట్ 19.50 మీటర్స్. అంటే 19.50 మీటర్స్ లో ఆయన ఇల్లు ఉంది. మాక్సిమం ఫ్లడ్ లెవెల్ 22.60 మీటర్స్ కు మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఉంది. అంటే ఏకంగా ఫ్లడ్ కోర్సును అడ్డుకుంటా ఉన్నారు. అక్కడ ఎనీ కన్స్ట్రక్షన్స్ అక్కడ ఏమొచ్చినా కూడా అధ్యక్ష, దట్ ఈస్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లడ్. ఒక ఫ్లడ్ ను మనం అబ్స్ట్రక్ట్ చేస్తే దాని ఎఫెక్ట్స్ అధ్యక్ష డెవాస్టేటింగ్ ఎఫెక్ట్స్ అధ్యక్ష. ఫ్లడ్ కోర్సును గాన ఎవరైనా కూడా అడ్డుకుంటే అక్కడ ఇంకా అన్నిటికన్నా బాధాకరమైన అంశం ఏమిటో తెలుసా అధ్యక్ష, ఏకంగా ముఖ్యమంత్రి గారే ఈ రకంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో ఉండడం, ఏకంగా ముఖ్యమంత్రి గారే ఏకంగా ఫ్లడ్ కోర్సును ఆపడము, ఏకంగా ముఖ్యమంత్రి గారే ఫ్లడ్ వచ్చినా పర్వాలే, ఫ్లడ్ కోర్సు మారిపోయినా పర్వాలేదు అని చెప్పి అన్న యాటిట్యూడ్ ముఖ్యమంత్రి గారు చూపించడం మొదలు పెట్టేసరికి అధ్యక్ష, ఆ రోడ్డు మీద అంతా కూడా మొత్తం కూడా కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా విచ్చలవిడిగా రావడం మొదలు పెట్టే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. అక్కడే కాదు అధ్యక్ష, ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రూల్స్ ను ఖాతరు చేయడం మానేస్తాడో, ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నాకు రూల్స్ వర్తించవు అని చెప్పి అనుకోవడం మొదలు పెడతారో, అప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చులకన అవుతుంది. ప్రతి ఒక్కరు రాష్ట్రంలో కూడా మాకు కూడా రూల్స్ వర్తించవు, ముఖ్యమంత్రికే వర్తించకపోతే మాకెందుకు వర్తిస్తాయి అని చెప్పి అనుకోవడం మొదలు పెడతారు. ఆ రకంగా జరిగిన పరిస్థితి అధ్యక్ష